ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 103.2 మెగాహెర్ట్జ్పై FM ప్రసారాలు వింటున్నారు. ఒలింపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ప్రాయోజిత కార్యక్రమం. నమస్కారం సీనన్న. నమస్తే రమేష్ అన్న. ఎప్పుడు లేని వచ్చినావంటే ఏదో మ్యాటర్తోనే వచ్చుంటావు. చెప్పన్న. మా పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో కొన్ని అనుమానాలు ఉండే, మీతో నివృత్తి చేసుకుందామని వచ్చిన సీనన్న. చెప్పు. ఈ పిల్లలు ఈ పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి కదా జాతీయ స్థాయిలో, ఈ జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్సు, నీటు, మెడికలు, ఈ ఎయిమ్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో సీట్లు సాధించాలంటే తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యార్థిని స్కూల్ స్థాయి నుంచి ఎలా వాళ్ళను ప్రిపేర్ చేయించాలనేది ఒకసారి చెప్తే బాగుంటుంది సీనన్న. రమేష్ అన్న, మంచి విషయం అడిగినావు. ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నీకు తెలియజేస్తా. మీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు శ్రద్ధగా విను. తప్పకుండా సీనన్న. ఇప్పుడు మన పిల్లల విషయంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ విద్య ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి, ఇది అత్యంత ప్రధానమైనది. ముఖ్యంగా ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, చిన్న వయసు నుంచి ఆలోచన శక్తి పెంచే విద్య అంటే ఈ రోబోటిక్స్, అట్లాగే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఇవే కాకుండా విద్యార్థికి విద్య ద్వారా మెంటల్ స్ట్రెస్ పెరగకుండా స్పోర్ట్స్, గేమ్స్, డాన్స్ మొదలైనటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతిరోజు ఉండడం ద్వారా విద్యార్థి ఇటు మానసికంగా అటు శారీరకంగా దృఢంగా ఉంటాడు. అంతేకాకుండా ఈ స్ట్రెస్కి లోను కాకుండా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతాడు. చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతాడు. అప్పుడు ఈ గోల్స్ అనేటువంటివి ఈజీగా సాధించగలుగుతాడు. ఎప్పుడైతే ఇష్టపడి చదివితేనే ఇందాక నువ్వు చెప్పినట్టు ఈ జాతీయ స్థాయి పోటీ తట్టుకోగలుగుతాడు. మరి ఇటువంటి కరికులం ఉండేటువంటి అకాడమిక్, స్పోర్ట్స్, గేమ్స్, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషను, రోబోటిక్స్ మొదలగునవి ప్రస్తుతం నాకు తెలిసి వీటిని ఒలింపియాడ్ స్కూళ్ళల్లో ఆచరిస్తూ ఉన్నారు. నువ్వు కూడా వాటిపైనే దృష్టి పెట్టుకో. చాలా బాగా చెప్పినావు సీనన్న, చాలా ధన్యవాదాలు. మరైతే ఈ 6-7 తరగతుల్లో పిల్లల విషయంలో మనం ఏ విధంగా ఆలోచించాలి? రమేష్ అన్న, ఈ 6-7 తరగతుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యంగా 6వ తరగతి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడి నుంచే ప్రీ ఐఐటి, ప్రీ మెడికల్ కోచింగ్, ప్రతిరోజు శిక్షణ ఇచ్చే స్కూళ్లను ఎన్నుకోవాలి. అంటే ఉదయం స్కూల్ అకాడమిక్స్, దాని తర్వాత మధ్యాహ్నము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఐఐటి, నీట్ కోచింగ్. ఇది ఎట్లా మరి? లెక్చరర్స్ ద్వారా చెప్పించేటటువంటి స్కూళ్ళను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే కాలేజీ లెక్చరర్స్ మాత్రమే ఈ ప్రీ ఐఐటి కానీ ప్రీ నీట్ శిక్షణ ఇవ్వగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీచర్లే కాకుండా ఇంటర్మీడియట్ విత్ ఎంసెట్ స్థాయి లెక్చరర్స్ ఉన్న విద్యా సంస్థనే స్కూల్ స్థాయిలో ఎంపిక చేసుకోవాలి. ఇవే కాకుండా ఆలోచన శక్తిని పెంచేటటువంటి ఈ రోబోటిక్, అట్లాగే యాక్టివిటీ ఎడ్యుకేషన్ శిక్షణ ఉండేటువంటి స్కూళ్లను మనం ఎంపిక చేసుకున్నట్టయితే మనకు లాభం జరుగుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ నుండి విద్యార్థి రిఫ్రెష్ అవ్వడానికి ప్రతిరోజు స్పోర్ట్స్, డాన్స్ మొదలగునటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్కూళ్ళను ఎంచుకున్నట్లయితే విద్యార్థి ఇటు మెంటల్గా అటు ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి విద్యార్థి నైపుణ్య శక్తి పెరుగుతుంది. అన్నిటికీ మించి ఇలాంటి స్కూళ్ళల్లో మేనేజ్మెంట్ మెంబర్కు ఐఐటి, నీట్ మీద అవగాహన ఉందా, అట్లాగే మేనేజ్మెంట్ మెంబర్ విద్యార్హత ఏమిటి, ఇవి తప్పకుండా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాకనే ఆ స్కూళ్ళను ఎంపిక చేసుకోవాలి. సీనన్న చాలా బాగా చెప్పారు సీనన్న. ఇది చెప్పడమే కాదు, నేను ఈ మధ్య నాకు జరిగినటువంటి అనుభవాన్ని కూడా మీతో చెప్తా. చెప్పు. మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు అర్థమైంది. విద్యాభ్యాసం ముగియక ముందే వచ్చే విద్యా సంవత్సరం ఫీజు 5,000 రూపాయలు నాతో కట్టించుకున్నారు. డ్రెస్ ఫీజు 4,000 రూపాయలు కట్టించుకున్నారు. అదే మాదిరిగా పుస్తకాల కోసం 2,000 కట్టించుకున్నారు. ఈ విద్యా సంవత్సరం పరీక్షలు ముగియక ముందే ఒక 10 రోజులు
వచ్చే విద్యా సంవత్సరం చదువు చెప్పించారు. నాకు అప్పుడు అనిపించింది అబ్బాయి మీద ఇంత శ్రద్ధ పెడుతున్నారని, వచ్చే విద్యా సంవత్సరం చదువు ఇప్పుడే చెప్తున్నారని. ఆ ఆనందంతో భ్రమలో ఫీజు కట్టేసిన. నేను పుస్తకాలు కూడా తీసుకున్నా, డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత అర్థమైంది సీనన్న. ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే గత 2 సంవత్సరాల నుంచి నాదంతా భ్రమ అని నాకు తెలిసి వచ్చింది. మా బాబుకి డ్రెస్ కొంచెం నలిగినా, బెల్ట్ చెడిపోయినా, షూ కలర్ వేయకపోయినా, సాక్స్ లూజ్ అయినా స్కూల్ వారు డైరీలో రాయడంతో నేను చాలా ఆనందపడ్డా. అబ్బా, పిల్లల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారని. కానీ ఇప్పుడు తెలిసింది సీనన్న, ఇవేవి ముఖ్యం కాదు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో, అంటే జీవితాన్ని మార్గనిర్దేశం చేసే జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక కాలేజీలలో సీటు సంపాదించుకునే విద్యే ముఖ్యమని. సీనన్న, మరి 8వ, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి పాఠశాలలో చేర్పించాలనే విషయం చెప్పండి సీనన్న. రమేష్ అన్న, విద్యార్థి దశలో ఈ 8వ తరగతి, 9వ తరగతి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ 8, 9 తరగతి విద్యార్థులను మాత్రమే తల్లిదండ్రులు పర్యవేక్షించగలుగుతారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో విద్యార్థి మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విద్యార్థి మన దగ్గర ఉన్న ఆ చదువు మీద 100% అవగాహన తల్లిదండ్రులకు అప్పుడు ఉండకపోవచ్చు. ఈ 8th, 9th, 10th తరగతిలో ప్రతిరోజు ఉదయం టీచర్స్తో రెగ్యులర్ అకాడమిక్, అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, అప్లికేషన్ మెథడ్లో శిక్షణ ఇస్తూ, అట్లాగే ఎంసెట్తో అపార అనుభవం ఉన్న లెక్చరర్స్తో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విశ్లేషణాత్మక పద్ధతిలో శిక్షణ ఇచ్చే స్కూళ్లను మనం ఎంపిక చేసుకోవాలి. ప్రతిరోజు ప్రీ ఐఐటి మరియు నీట్ లెక్చరర్స్తో చెప్పించాలి. ఏదో వారానికి ఒకరోజు ఐఐటి, నీట్ అని హెడ్డింగ్ పెట్టి మమ అనిపిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయి పోటీలో వాళ్ళు తట్టుకోలేరు. దీనితో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత శక్తి పెంపొందించేటటువంటి ఈ రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎన్ఎస్టిఎస్ఈ, అట్లాగే చుక్కారామయ్య టెస్టులు, ఇలా అనేక ఒలింపియాడ్ టెస్టులను మొదలగు వాటికి సంసిద్ధులుగా తయారు చేయడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన విషయం. ఇలాంటి టెస్టులను నిర్వహించే స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక ప్రతిరోజు స్పోర్ట్స్, గేమ్స్ మొదలైనటువంటివి, ఈ యాక్టివిటీస్ ఉండేటటువంటి స్కూళ్లను మనం ఎంపిక చేసుకోవాలి. అంటే మంచి టీచర్స్ మరియు ఇంటర్మీడియట్ విత్ ఎంసెట్లో అపార అనుభవం ఉన్న లెక్చరర్స్ ఉన్న స్కూళ్లను తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఐఐటిలో బాగా అనుభవం ఉండి, ముఖ్యంగా 8, 9, 10 తరగతి విద్యార్థికి ఐఐటి, నీట్ సీట్లు సాధించడానికి మంచి సలహాలు ఇవ్వగలిగే మంచి డైరెక్టర్లు కూడా ఆ విద్యా సంస్థకు ఉండాలి. మరైతే సీనన్న, ఈ 10వ తరగతి ఇంటర్ చదువుతో పాటు సులువుగా ఈ ఐఐటి కానీ, ఈ నీట్లో కానీ సీట్లు సాధించాలంటే ఏం చేయాలి? 10th తర్వాత ఇంటర్లో సులువుగా ఐఐటి కానీ, నీట్ కానీ సీట్ సాధించాలంటే ఇప్పటి వరకే చెప్పిన విషయం మళ్ళీ చెబుతా. ఎందుకంటే స్కూల్ స్థాయిలోనే స్కూల్ అకాడమిక్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 6వ తరగతి నుండి చాప్టర్ వైజ్ ఇంటర్ సిలబస్ ఐఐటి ఫౌండేషన్ ద్వారా నేర్చుకుంటే ఇంటర్లో డైరెక్ట్గా ఐఐటి కానీ, నీట్ ప్రిపరేషన్ మాత్రమే చదువుతారు. దాని ద్వారా ఏమవుతుంది, సమయం వృధా కాకుండా ఇంటర్తో పాటే మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ వెళ్ళే అవసరం ఉండదు. సీనన్న, స్కూల్ స్థాయిలోనే ఖర్చు పెట్టి ఎక్కువ ఫీజు ఉన్న వ్యయ ప్రయాసాల కోర్చి నీవు చెప్పిన సౌకర్యాలు మరియు లక్షణాలు ఉన్న స్కూల్లోనే అడ్మిషన్ ఇప్పిస్తే భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కానీ, పై చదువులకు కానీ జీవితంలో స్థిరపడి ఉన్నత స్థాయికి వెళ్ళే జాతీయ స్థాయి పౌరుడుగా ఎలా ఎదుగుతారు అనేది చివరిగా ఒకసారి చెప్తారా? రమేష్ అన్న, స్కూల్లో సుమారుగా ఇన్ని సౌకర్యాలు, లక్షణాలు ఉంటే ఫీ సంవత్సరానికి ఒక 30,000 నుండి 40,000 ఉంటుంది అనుకుందాం. అంటే జనరల్ స్కూల్కు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనము సంవత్సరానికి 20,000 వేసుకున్నా కూడా దాదాపు 2 లక్షలు అవుతాయి. అదే మనం
ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒలింపియాడ్ స్కూల్లో గనక చేర్పించినట్టయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,00,000 నుండి 2,00,000 డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. స్కూల్ విద్యలో ఇలా చదివిస్తే జీవితం ఏ స్థాయిలో ఉండాలో శాసించే ఇంటర్మీడియట్లో ఎంపీసీ విద్యార్థులు అయితే ఇంజనీరింగ్ స్టేట్ ఎంసెట్ ద్వారా కానీ, జేఈఈ మెయిన్స్ ద్వారా కానీ, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయి అడ్వాన్స్డ్ ద్వారా కానీ, డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా కానీ ఇంజనీరింగ్ చేయవచ్చు. వాళ్లకు వచ్చిన ర్యాంకును బట్టి, కాలేజీని బట్టి ఫీ డిసైడ్ అవుతుంది. స్టేట్ ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివితే సంవత్సరానికి 4 లక్షల నుండి 8 లక్షల వరకు సంపాదించవచ్చు. అదే జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ చేస్తే సంవత్సరానికి 12 లక్షల నుండి 20 లక్షల వరకు సంపాదించవచ్చు. అదే ఐఐటి అడ్వాన్స్డ్లో ఇంజనీరింగ్ చదివితే సంవత్సరానికి 80 లక్షల నుండి 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఐఐటిలో మనం 10 కోట్లు ఇచ్చినా మనకు సీటు ఇవ్వరు. మంచి ర్యాంక్ సాధించాల్సిందే. అలాంటి ర్యాంకులు సాధించాలి అంటే లెక్చరర్స్ చేత ఐఐటి ఫౌండేషన్ నేర్పిస్తున్నటువంటి ఒలింపియాడ్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ చదివించాల్సిందే. ఇవన్నీ ఆచరించినట్లయితేనే జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్లలో 100% సీటు సాధించే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు జీతం వస్తే మీ కూతురు కానీ, కొడుకు జీవితం కానీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, పైసలు బాగానే ఉన్నాయి. అదే డాక్టర్గా సీటు వస్తే ఫీజు సంవత్సరానికి 1,00,000 ఉంటుంది. అదే డాక్టర్ సీటు రాకపోతే డొనేషన్ 1 కోటి నుండి 1.5 కోటి వరకు ఉంటుంది. డొనేషన్ కట్టి అడ్మిషన్ తీసుకుంటే చదవలేడు, మార్కులు సాధించలేడు, భవిష్యత్తులో రాణించలేడు. కనుక స్కూల్ విద్య చాలా ముఖ్యమైనది. స్కూల్ విద్యలో డబ్బులు కట్టేటప్పుడు వెనకాడకూడదు. ఇది కేవలం మన బాబు లేదా మన పాప పటిష్ట భవిష్యత్తుకు పునాది వేయడమే అని అనుకోవాలి. ఇది నా ఉద్దేశం. చివరిగా సీనన్న ఇంకొక ప్రశ్న. ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటిలో ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి ఒక్క విషయం చెప్పండి. బాగా అడిగినవి రమేష్ అన్న. నేను మా బాబు అడ్మిషన్ గురించి దేశంలో ఉన్న అనేక ఐఐటి ప్రొఫెసర్లతో చర్చించిన, విద్యావేత్తలతో విశ్లేషించి చెప్తున్నా. గతంలో డిగ్రీ చదివి యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ తీసుకొని, అది కూడా ఆర్ట్స్ సబ్జెక్టులో తీసుకొని 1 సంవత్సరం నుండి 3-4 సంవత్సరాలు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవారు. ఈ సివిల్స్ పరీక్షలైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్లకు కొన్ని సందర్భాలలో అందరూ సక్సెస్ కారు. ఎందుకంటే ఇక్కడ పోటీ ఎక్కువ. సివిల్స్ ఒక్కటే ప్రిపేర్ అయ్యి అది సక్సెస్ కాకపోతే మానసిక సంఘర్షణకు లోనయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్ట్స్ చదువుపై బయట అవకాశాలు చాలా తక్కువ. అదే ఉన్నత స్థాయి విద్యలో ఐఐటి లాంటి సాంకేతిక విద్యను కానీ, డాక్టర్ లాంటి వృత్తి విద్యను కానీ ఎంచుకున్న వారికి చిన్ననాటి నుండి కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎక్కువగా రాణిస్తారు. ఒకవేళ సివిల్ సర్వీస్లో ఉద్యోగం సాధించలేకపోతే చదివిన ఐఐటితో కానీ, అటు డాక్టర్గా కానీ భవిష్యత్తును కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ పోటీ విద్యా విధానంలో విద్యార్థికి 2 దారులు ఉంటే మంచిది అని నా అభిప్రాయం. రమేష్ అన్న, ఈ విషయాలు నీ పిల్లలకు, తోటి పిల్లలకు, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నువ్వు తెలియజేస్తావని ఆశిస్తున్నా. చిన్నప్పుడు మా నాన్న చెప్పిన ఒక సూక్తి గుర్తొస్తుంది. ఏంటంటే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. మరి ఈరోజు చాలా విషయాలు నాతో చెప్పించినావు. పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సీనన్న, నాకు నా కొడుకు కూతురు భవిష్యత్తే ముఖ్యం. నేను ఈరోజే వెళ్ళి కట్టిన ఫీజు వాపస్ తీసుకొని వస్తా. నువ్వు చెప్పినట్లు అన్ని సౌకర్యాలు, మంచి లక్షణాలు ఉన్న ప్రస్తుత జాతీయ విద్యా అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఒలింపియాడ్ స్కూల్లోనే చేర్పిస్తా. సీనన్న, చాలా ధన్యవాదాలు సీనన్న. వెళ్ళొస్తా. ఆల్ ద బెస్ట్ రమేష్ అన్న, టు యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఇంతవరకు మీరు ఒలింపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.